హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. కొల్లేరు సరస్సు దురాక్రమణ విషయం మళ్ళీ ఇంకోసారి చర్చనీయాంశమైంది. దీనికి కారణం ఏంటంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు. ప్రముఖ పర్యావరణ సమస్యల గురించి ఆయన పోరాడుతూ ఉంటారు, పర్యావరణవేత్త. అయితే గతంలో అమరావతి గురించి కావచ్చు, కోస్తాంధ్ర ఇష్యూస్ కావచ్చు, అన్నిటి గురించి ఎన్వైరన్మెంట్ పరంగా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. అయితే కొల్లేరు విషయంలో జరుగుతున్నటువంటి దురాక్రమణల విషయం గురించి ఆయన జనసేన పార్టీలో సభ్యులయ్యుండి, ఇంకా చెప్పాలంటే మొన్న ఈ మధ్య వరకు కూడా జనసేన పర్యావరణ శాఖలో ప్రధాన కార్యదర్శిగా ఉండి బయటకొచ్చారు. దాన్ని చేస్తే జనసేనలో కంటిన్యూ అవుతూ ఉన్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఈ కొల్లేరు సమస్య గురించి లేఖ రాశారు. దాంట్లో ఆయన అడ్రెస్ చేస్తూ నరేంద్ర మోడీకి, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అలాగే ఎన్వైరన్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కోట్ చేశారు. అయితే ఇది కొల్లేరు సరస్సు దురాక్రమణ విషయంలో జరుగుతున్నటువంటి సీరియస్ ఇంటెన్సిటీని ఒకవైపు చూపిస్తూ ఉంది. సో అసలు ఇష్యూ ఏంటి? ఎందుకు ఇది ఇంత తీవ్రమైంది? అన్నది ఒక యాంగిల్. దాని గురించి ఎలాగో సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఇంకొక యాంగిల్‌లో చూస్తే సాధారణంగా మనం ఎవరికి లేఖ రాస్తామంటే ఎవరినైతే మనం మాట్లాడడానికో, కలవడానికో, చెప్పుకోవడానికో వీలుండదో అటువంటి పర్సన్స్‌కి, లేకపోతే ఒక సీరియస్ అది తొందరగా సార్ట్ ఔట్ అవ్వాలి, ఆ ఛాన్సెస్ లేనప్పుడు వెళ్తాం. కానీ తనే పార్టీ సభ్యులో ఆ పార్టీ అధినేతే ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనకు కూడా లేఖ రాయడం, ఆయన కూడా అడ్రెస్ చేయడం అన్నదాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్వైరన్మెంట్ మినిస్టర్‌ని దాటిన సమస్య ఇది అనుకోవచ్చా? అసలు బొలిశెట్టి సత్యనారాయణ గారి పోరాటం ఎవరి మీద? అధికారుల మీద? వ్యవస్థ మీద? అసలు ఈ కొల్లేరు సమస్యకు పరిష్కారం ఏంటి? దీన్ని రాజకీయ యాంగిల్, అలాగే ఎన్వైరన్మెంట్ యాంగిల్ ఆల్ టుగెదర్ ఈ సమస్య గురించి మనతో మాట్లాడడానికి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నమస్తే అండి రచన గారు. మీకు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‌కి నమస్కారం. థ్యాంక్ యూ సార్. అయితే ఒక విషయం చెప్పండి. మీరే చెప్పారు మీరు రాసిన లేఖలోనే దాదాపుగా 2.22 లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఈ కొల్లేరు సరస్సు ఏదైతే విస్తీర్ణం 1975లో 94 ఎకరాలకు వచ్చిందని. అయితే మీరు గతంలో కూడా ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. అమరావతి ఆఫ్‌కోర్స్ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు దానికి అగైనెస్ట్‌గా వెళ్లారు. ఆఫ్‌కోర్స్ పర్యావరణ విషయాల్లోనే. తర్వాత వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఉంది. ఇప్పుడు మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇది ఇంకా నడుస్తా ఉంది. ఈ సిట్యుయేషన్‌లో, ఈ సర్కమ్‌స్టాన్స్, ఈ టైంలోనే మీరు ఈ లెటర్ రాయడానికి కారణం ఏంటి? అంటే దాని మీద అంత ఇంపాక్ట్ పడేటువంటి సంఘటనలు మిమ్మల్ని ఎందుకు ఈ టైంలో ఈ కొల్లేరు దాని మీద లెటర్ రాశారు? దానికి వెనుకున్నటువంటి బ్యాక్‌డ్రాప్ గురించి చెప్పండి. ఈ కొల్లేరుకి గత 8 సంవత్సరాలుగా నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు వెళ్ళడం జరిగిందండి. దాదాపు 7-8 సార్లు వెళ్ళాము. అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాము. అక్కడ నాయకులతో ఇంటరాక్ట్ అయ్యాము. అక్కడ ఉన్న పరిస్థితుల్ని స్వయంగా చూశాను. మార్పు వస్తుందని చెప్పి ఆశతో చాలా రకాల ప్రయత్నాలు అంటూ చేస్తూ వచ్చాము. అయితే ఏమైందంటే మీరు ఆ మధ్యన రిపబ్లిక్ అని ఒక సినిమా వచ్చింది. అది కొల్లేరుకు బదులు తెల్లేరు అనేది పేరు పెట్టి తీశారు. బట్ కొల్లేరు సినిమా కళ్ళకు కట్టినట్టుగా, అంటే ఏ అధికారి అయితే ఆ కొల్లేరు గురించి పనిచేస్తాడో ఒక ఆఖరి నుంచి చివరిన అధికారిని కూడా వాళ్ళు చంపేస్తారు. అంటే ఎవరు చంపేస్తారంటే రైతులు చంపేస్తారు. అంత ఘోరంగా చూపిస్తారు అది. సో అక్కడ పరిస్థితి ఏంటంటే కొల్లేరుది 75 నుంచి 2026 వరకు, అంటే నేను 25 వరకు డేటా పబ్లిష్ చేశాను. 26 వరకు తీస్తే చాలా ఘోరమైన పరిస్థితి. కారణం ఏంటంటే ఎంత ఆక్యుపై అయిందంటే ఒకసారి చూపిస్తాను మీకు. ఆ మ్యాప్ చూడాలి, ఎందుకంటే మ్యాప్ చూస్తేనే మీకు ఆలోచన వస్తుంది. ఈ మ్యాప్ చూడండి. ఇలాగా ఇది 1975లో కొల్లేరు, ఇది 2025లో కొల్లేరు. ఈ పింక్గా మారిపోయిన అన్నీ కూడా చేపల చెరువులు అనమాట. అంటే ఇంత ప్రశాంతంగా ఉండేదాన్ని ఇలా తయారు చేశారు. సరే, ఇది కొన్ని ఈ కొల్లేరు ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది. దేశంలో 98 రామ్సార్ సైట్లు ఉన్నాయి, ఇది ఒకటి అనుకుందామా అనుకుంటే ఈ కొల్లేరు ఒక్కటే ప్రపంచంలోనే ప్రఖ్యాతమైంది. అంటే దీనికి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంది. ఏంటంటే 2 మహానదుల మధ్యలో ఉంది ఒకటి. రెండోది ఏమంటే ఈ 2 మహానదుల నుంచి వరదలు వస్తాయి. ఒక్క నదికి వరద వచ్చినా, 2 నదులకు వరదలు వచ్చినా ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా వర్క్ చేస్తూ ఎక్సెస్ వాటర్ని మాత్రం సముద్రంలోకి పంపిస్తూ మిగతా వాటర్ని భూమిలోకి పంపిస్తుంది. సో అది న్యాచురల్ బ్యారియర్ ఫర్ సాల్ట్ వాటర్ ఇంట్రూషన్. అటువంటిది ఇప్పుడు ఎందుకు సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ అవుతుందంటే కొల్లేరుకి రావాల్సిన ప్రధానమైనవి, అంటే ఎర్రకాలువ ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ బేసిక్గా 2 ప్రధాన సోర్సెస్ ఏంటంటే ఒకటి బుడమేరు, 2 తమ్మిలేరు. బుడమేరుని డైవర్షన్ కెనాల్ అని ఒకటి పెట్టేసి విజయవాడను రక్షిస్తున్నాం అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ అందులో పెట్టేశారు. కృష్ణా నదిలో కలిపేసి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. తమ్మిలేరు కూడా చాలా కాలుష్యాలు తీసుకొచ్చి ఇక్కడ కలుపుతుంది.
అంటే మనం 10 వరకు కాంటూర్ +10 వరకు ఉన్నదాన్ని +5 కూడా లేకుండా ఇంకా +3కి కుదించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకీ మీరు అడిగిన ప్రశ్న, ఎందుకంటే కొల్లేరు అనగానే నేను కొల్లేరుని దాటి వెళ్ళిపోతాను, అంటే మిగతా ప్రశ్నను దాటి వెళ్ళిపోతాను, అప్పుడప్పుడు మళ్ళీ మీరు లైన్లో తీసుకురావాలను. ఎందుకంటే ఇప్పుడే ఇది ఎందుకు? ఎక్కడ జరిగిందంటే చెప్పండి, చెప్పమ్మా. ఇప్పుడే ఎందుకు 2026 లో ఇప్పుడే ఎందుకు ఇన్నాళ్ళుగా జరుగుతుంది? అది కాదు. మీరు 6 నెలల నుంచి. యాక్చువల్గా ఏంటంటే వితౌట్ డేటా వీ కెనాట్ స్పీక్. We cannot go to the national media or international media or Ramsar without data. నేను ఒక మ్యాప్ తయారు చేయడానికి నాకు దాదాపు 2 ఏళ్ళు పట్టింది. అందులో ఇంత అంటే ఇది ఒక సింపుల్ పారాగ్రాఫ్ పేజ్లో మనకి కనపడేటట్టు మొత్తం విషయం వచ్చేటట్టు ఇది తయారు చేయడానికి, ఇది ఏంటంటే వెరీ అథెంటిక్ డేటా ఫ్రమ్ శాటిలైట్ ఇమేజెస్ ఆర్ మన ఏపీఎస్ఆర్సి నుంచి, అలాగే భువన్ నుంచి, అలాగే మన గూగుల్ నుంచి తీసుకుని డేటా తయారు చేయడానికి టైం పట్టింది. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ మధ్యనే ఏలూరు కలెక్టర్ గారు నాగమణి గారు మన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాయి ప్రతాప్ గారితో మాట్లాడుతూ అక్కడ పరిస్థితులు, అక్కడ రైతులకు, ఎక్వాకల్చర్ వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక 5,300 ఎకరాలు మీరు ఇమీడియట్గా డీనోటిఫై చేయాల్సి వస్తుంది అంటే మీరు ప్రపోజల్స్ పంపించండి అన్నారు. ఇది ఇట్స్ వీడియో కాన్ఫరెన్స్ అండ్ ఓపెన్ వీడియో కాన్ఫరెన్స్. నేను చూసింది ఏంటంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది కొల్లేరు అనేది మనం ఒక 1999లో ఒక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కింద, అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద డిక్లేర్ చేసాం. 2002లో ఇది ఇంటర్నేషనల్ గుర్తింపు పొందింది రామ్సార్ సైట్గా. 2002 నుంచి మనకు ప్రత్యేకం ఏంటంటే అప్పటి వరకు మనం బయోడైవర్సిటీ గురించి పట్టించుకోవాలా. ఇవన్నీ చిత్తనాలన్నీ పనికి రాకుండా వదిలేశారు. అభివృద్ధి అంటే అక్కడ ఏదో బిల్డింగ్ కట్టుకోవాలా, ఆ ల్యాండ్ ఫిల్ చేయాలని. కానీ ఆ చిత్తడి నేలలు ఏదైతే బేలభూములు అంటామో శ్రీకాకుళంలో, ఇక్కడ చిత్తడి నేలలు అంటామో, వెట్ ల్యాండ్స్ అని వరల్డ్ వైడ్ పిలుస్తారో, ఈ వెట్ ల్యాండ్సే ఊపిరితిత్తులు భూమికి సహజమైన వాయువునిచ్చే ఊపిరితిత్తులు ఏమైనా ఉన్నాయంటే ఈ వెట్ ల్యాండ్సే. అలాగే కార్బన్ ఉద్గారాలు అంటారు, అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఇవి తీసుకుంటాయి. మనం వీటిని నాశనం చేసుకుంటే భవిష్యత్తు లేదు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ టైంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే మళ్ళీ ఫర్దర్ డీనోటిఫై చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రాష్ట్ర ప్రభుత్వం తయారైందంటే బ్యాడ్ ఇంటెన్షన్ అని కాదు. విత్ ఇంటెన్షన్ టు ఎకనామిక్ ప్రాస్పరిటీ, ఎకనామిక్ డ్రైవ్ అని ఒకటి ఉంటుంది. 2 ఎకనామిక్స్ అండ్ ఎకాలజీ హ్యాస్ టు గో సైడ్ బై సైడ్ అండి. ఎలాగైతే అభివృద్ధి, సంక్షేమం సైడ్ బై సైడ్ వెళ్ళాలని చెప్తుంటారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎకనామీ, ఎకాలజీ సైడ్ బై సైడ్ వెళ్ళకపోతే మొత్తం వినాశనం. అసలు మొత్తం డబ్బు అంతా, మనం సంపాదించిన డబ్బు అంతా కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ నీరు కాలుష్యం అయిపోతుంది. నెక్స్ట్ రైతులు ఫెర్టిలైజర్ వాడుకుంటా ఉంటున్నారు. అసలు ఫెర్టిలైజర్ వాడితే భూమి కాలుష్యం అవుతుందని అందరికీ తెలుసు. కానీ మనకేంటంటే ముందు ఆకలి తీరాలి కదా అనే ఉద్దేశంతో గతంలో ఈ ఫెర్టిలైజర్ వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇదివరకు లేదు. అది మనకు స్వాతంత్రం రాకముందు ఇండియాలో ఎప్పుడు ఫెర్టిలైజర్ వాడలా. ఇండియాలో ఈ జబ్బులు, మన క్యాన్సర్ జబ్బులు లేవు. కానీ జబ్బులు ఎందుకు వచ్చినాయి అంటే ఈ వాతావరణ కాలుష్యం మనం చేయడం వల్ల ఈ జబ్బులు రావడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఫర్దర్ డీనోటిఫికేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. నేను తప్పు ఏ ప్రభుత్వం చేసినా తప్పని అంటాను. అందులో ఏమాత్రం మొహమాట ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారు చేసినా తప్పని చెప్పగలిగే ధైర్యం ఉంది, ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇది తప్పని చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వస్తుంది, ఈ మాత్రం డిస్ప్లేస్మెంట్ చేయకపోతే మనం ఫ్యూచర్ ముందుకు వెళ్ళామని చెప్పొచ్చు. కానీ ఒక అంతర్జాతీయ ఒప్పందం భారతదేశం సాయం చేసింది. ఇది 1992లో ఈ వెట్లాండ్స్ని డెవలప్ చేస్తామని. 2002 స్పెసిఫిక్గా మన కొల్లేరు ఇస్ వన్ అండ్ ఓన్లీ లేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ లార్జెస్ట్ ఇన్ ఏషియా, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. అండ్ ఇట్ డస్ 2-3 ఫంక్షన్స్. ఏంటంటే ఒకటి ఫ్లడ్ బ్యాలెన్సింగ్, 2 వైల్డ్ లైఫ్ అట్రాక్షన్, 3 అసలు బ్యారియర్ బిట్వీన్ సీ అండ్ రివర్స్. మనకి ఎక్సెస్ వాటర్ని మాత్రం సముద్రంలో పెంచి న్యాచురల్ బ్యారియర్గా ఉండేది. అటువంటిది దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి సిద్ధపడుతున్నారు, తెలుసో తెలియకో. బెటర్ సత్యనారాయణ గారు, సారీ టు ఇంటరప్ట్. మీరంతా చెప్తున్నారు కాబట్టి మీరు ఇదంతా డిస్ట్రక్షన్ అంతా కూడా విత్ నెంబర్స్ అండ్ ఫ్యాక్ట్స్ వచ్చే వరకు మీరు వెయిట్ చేశారు. అంతా విత్ రీసెర్చ్ ప్రూఫ్ లో వెళ్తున్నారు కాబట్టి ఇది మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు ఎన్వైరన్మెంట్ మినిస్టర్ని కలిసి ఇది పరిస్థితి అని చెప్పి అక్కడ సాధ్యం కాకపోతే ఈ లెటర్ రాశారా, లేకపోతే వెళ్ళినా సరే అక్కడ ఏదైనా
వెళ్ళినా సరే అవకాశం తక్కువ అనుకుని లెటరా సార్? ఏ సందర్భంలో? అంటే గవర్నమెంట్ అప్రోచ్ ఏదో ఒకటి మీరు అట్‌లీస్ట్ ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్‌కే వెళ్తారు కదా! నెక్స్ట్ సెంట్రల్ ఇష్యూ తీసుకెళ్తారు కదా! దాంతో పాటు ఇప్పుడు మీరు సెంటర్ నుంచి ఏ సొల్యూషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే అది ఇది అలయన్స్ కాబట్టి ఏ సొల్యూషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? బేసిక్‌గా ఇది తరతరాల విధ్వంసం మా ఒక్క తరంలో జరిగింది కాదు. దీంట్లోనే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రభుత్వాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉంటారు ఇందులో. సో ఇది చేయడం అనేది అన్‌లెస్ అంటిల్ ఇట్స్ ఎ నేషనల్ విల్ ఉంటే తప్ప చేయడం అనేది అమలు చేయడం అనేది సాధ్యం కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా కూడా లేదండి చాలా ఎక్కడ 10,000 కోట్లు మన మత్స్యకార ఉత్పత్తులు అవుతున్నాయి, దీన్ని చేయడానికి వీల్లేదు అంటారు. కాబట్టి నేను ఆ లైన్ తీసుకోలే. నేను తీసుకున్నది ఏంటంటే ఐ వుడ్ లైక్ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్. లెట్ ద పబ్లిక్ ఫైట్ ఫర్ ఇట్. అంతే. నేను వాళ్ళ తరపున నేను నిలబడతాను. ఫ్యాక్ట్స్ అన్ని తీసుకొచ్చి ముందున పెడతాను. నేను ప్రధానమంత్రి గారికి లెటర్ రాశాను. అలాగే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నియంత్రణ మంత్రి గారు అయిన భూపేంద్ర యాదవ్ గారికి లెటర్ రాశాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ నేను బై పోస్ట్ పంపించాను, బై ఈమెయిల్ కూడా పంపించాను. అయితే నాకు మొట్టమొదటి రెస్పాన్స్ వచ్చింది రామ్సార్ నుంచి వచ్చింది. దే వాంటెడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ గేవ్ ఇట్. ఎందుకంటే ఇది నిజంగా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఆ మ్యాప్ నేను చూపించిన తర్వాత ఈజ్ ఇట్ ఫ్యాక్ట్, ఇది నిజమా, ఇది నిజమా అని నాకు ఇండియాలోనే కనీసం ఒక 500 మంది అడిగారు. మీరు మెసేజ్ పంపించారు, డిడ్ యూ చెక్ దిస్ అని. నేను అందుకొచ్చే మనం అబద్ధాలు ఆడొచ్చు కానీ గూగుల్ అబద్ధం ఆడదు, అలాగే నాసా అబద్ధం ఆడదు, ఈ శాటిలైట్స్ అబద్ధాలు ఆడవు. భగవంతుడు ఎలాగైతే పైనుంచి చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు పైన అంటారు, ఇప్పుడు పైన శాటిలైట్స్ ఉన్నాయి. దానివల్ల నేను యాక్చువల్గా కాకినాడలో మడడవుల్ని కొద్దిగా రక్షించగలిగాను. అంటే రెస్టోరేషన్ ఇప్పటికీ చేయడం లేదనుకోండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెస్టోరేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో దానికి ఈ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది కొన్ని తప్పులు. ఎందుకంటే మనం ఇతరులను నిందించడం చేయడం కరెక్టు, కానీ అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తప్పు మనం చేయకూడదు. ఇక్కడ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా, పర్యావరణ శాఖ మంత్రి మీ చేతిలో ఉంటుండగా మీరు ఎందుకు వెళ్ళారంటే, ఇది ఒక మంత్రి చేతిలోనో ఒక వ్యక్తి చేతిలోనో ఈవెన్ ప్రభుత్వం చేతిలోనో లేదండి. ఎందుకంటే మనం అందరం కలిసి అవినీతికి, అరాచకానికి, ఎన్క్రోచ్మెంట్స్కి మామూలుగా కాదు రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసేసాం. సో దీనికి మార్పు రావాలంటే మూలాల నుంచి మొదలు పెట్టాలి. అంటే కింద నుంచి ప్రజలు తిరగబడాలి, పైనుంచి ప్రభుత్వానికి ఆ బిల్ రావాలి. నెక్స్ట్ అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించి మన ప్రభుత్వాన్ని అడగాలి. మీరు ఒప్పుకున్నారు కదా రామ్సార్ సైట్ కింద ఉంచుతామని. ఈ సైబీరియన్ బర్డ్స్ అక్కడి నుంచి 6,000-7,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ బ్రీడింగ్ చేసి ఆ పిల్లలు పట్టుకుని వెనక్కి వెళ్తున్నాయి. అది మనకేమిస్తుందంటే మనకి మంచి పర్యావరణాన్ని ఇస్తుంది. ఏంటంటే సైబీరియన్ బర్డ్స్ తాలూకా బర్డ్ డ్రాపింగ్స్ ఉంటాయి చూసారా, ఆ రెట్టల వల్ల ఇక్కడ కొల్లేరు అమృతం అవుతుంది. అదేంటంటే ప్రతి దానికి చైన్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అవి రాలేదనుకోండి కొల్లేరు నీరు పాడైపోతుంది. మనం కొల్లేరుని బర్డ్స్ తగ్గించేస్తున్నాం, దానికి రావాల్సిన బుడమేరు తమ్మిలేరు నుంచి నీళ్ళు తగ్గించేస్తున్నాం, కాంటూర్లు తగ్గించేస్తున్నాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అందరూ ఉన్నారు. అంటే అసలు భూమిని అమ్ముకోవడం అనేది నమ్ముకోవడం మానేసి భూమిని అమ్ముకోవడం అని ఎప్పుడైతే మొదలు పెట్టామో మన కాన్సెప్ట్ వచ్చిందో ఇండియాలో మొత్తం నాశనం అవుతుంది. మళ్ళీ దాన్ని రీరైట్ చేయాలంటే ఎక్కడో దగ్గర మళ్ళీ మనం భూమిని పూజించే లెవెల్ తీసుకెళ్ళాలి. మనకు అవసరమైనంత మాత్రమే ఉంచాలి. అసలు ఒక ఇల్లు దాటి ఉండకూడదు, మనిషికి అనేది పెట్టాలి, భూమి రావాలి. దున్నేవాడితే భూమి అని అసలు ఎకరం భూమి 2 ఎకరాలు 10 ఎకరాలు ఉండాలి తప్ప ఎవడు మట్టుగాడు 100 ఎకరాలు 200 400 ఎకరాలు కొనేసుకొని ఇష్టం వచ్చినట్టు ఆ భూమిని బ్లాక్ చేసి రైతులు బతుకులు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కొల్లేరులో మీకు చెప్తానమ్మా, మీరు అడగకపోయిన ఒక ప్రశ్న సమాధానం చెప్పాలి. కొల్లేరులో స్థానికులకి ఎవరు కూడా బెనిఫిట్ పొందడంలా పైనుంచి వ్యాపారస్తులు వచ్చారు. ఈ చెరువులేమో చెప్పడానికేమో మత్స్యకారులకో తర్వాత దళితులకో ఇచ్చామంటున్నారు. దళితులకు భూములు ఇచ్చాము చెరువు వ్యాపారం చేసుకోవడానికి. వాళ్ళు దళితులు ఎవరికి లీజ్కి ఇచ్చారు? ఆ లీజ్కి ఇచ్చిన వాళ్ళందరూ గొప్పలే, ఎవరు పేదలు లేరు. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ దళితులు భూమి తీసుకొని వీళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్ అక్కడ ఎంటర్ అయిపోయి చేస్తున్నారు. ఎంత చేస్తున్నారంటే 128,000 ఎకరాలు దోచేసుకున్నారు అక్కడి నుంచి. 128,000 ఎకరాలు. మనం గజం 2 గజాల్లో టౌన్లో గొడవలు అవుతుంటాయి. 128,000 ఎకరాలు, ఎకరానికి నికరంగా 6 లక్షల రూపాయలు ఇన్కమ్ సంవత్సరానికి. అంత పెద్ద ఇన్కమ్ వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళ బతుకులు ఏమైనా బాగుపడినాయా అంటే ఈ రోజుకి బాగుపడలా. అక్కడ ఉన్న వడ్డీ కమ్యూనిటీ వాళ్ళు కానీ లేకపోతే వెలమ కమ్యూనిటీ వాళ్ళు కానీ కొంతమంది ఉన్నారు అక్కడ ఎప్పటి నుంచో నేటివ్స్, వాళ్ళు సన్ ఆఫ్ ద సాయిల్స్. వాళ్ళు బాగుపడాలంటే దీన్ని ఒక పర్యావరణ కేంద్రం కింద మార్చి ఎంటైర్ లేక్ని అట్లీస్ట్ కాంటూర్ నెంబర్ 5 వరకు 10 వరకు అయితే మంచిది. కాంటూర్ 10 కాకపోయినా కనీసం కాంటూర్ 5 వరకు అనే దాన్ని తీసుకొచ్చి అక్కడ వచ్చిన విదేశీ అతిథులకి అక్కడ స్థానికుల చేత ఆతిథ్యం వచ్చేటట్టు చేయాలి. ఇక్కడ పెద్ద పెద్ద హోటళ్ళు కడతాం, మీరు అందరూ ఖాళీ చేసేయండి, ఇక్కడ 1,000 కోట్లతో పెట్టుబడితో వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదమ్మా.
మనకు ఎలాగైతే కేరళలో బోట్ హౌసెస్ ఉన్నాయో ప్రతి బోట్ ఒక ఇండిపెండెంట్ ఓనర్ ఉంటాడు అక్కడ. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అలాగే వీళ్ళకి ఇక్కడ కొల్లేరులో మోటార్ లేకుండా నడపడానికి బోట్లు ఇచ్చి ఆ సోలార్తో నడిచి బోట్లు నటి పెట్టి సోలార్ లైటింగ్ పెట్టి ప్రతి ఒక 48 విలేజ్లు ఉన్నాయంటే చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఒక 3 పెద్దవి ఉన్నాయి టౌన్ లాంటివి, మిగతా 48 చిన్న ఉన్నాయి. వాటిల్లోని అక్కడ ఉన్న మత్స్యకారులే వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటట్టు పెట్టారనుకోండి, ఫార్మర్స్కి ఆతిథ్యం ఇచ్చారు పెట్టారనుకోండి, వాళ్ళ బతుకులు బాగుపడతాయి, పర్యావరణం బాగుపడుతుంది, తద్వారా రాష్ట్ర ఆరోగ్యం బాగుపడుతుంది. వీళ్ళు సంపాదించి ఇచ్చే డబ్బు కంట 1000 రెట్లు మన ఆరోగ్యం పాడు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి సత్యనారాయణ గారు, సారీ టు ఇంటరప్ట్. ఇంకొక విషయం చెప్పండి. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా సరే ఇదే అంటారన్న క్రమంలో ఒకటి ఫ్యాక్ట్ గా చెప్పారు. అదేంటంటే మత్స్యకారుల కుటుంబమో లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్ పోతుంది కాబట్టి ఇట్లాంటివి చేసుకోలేము అని సమాధానం రావచ్చు. కాబట్టి గవర్నమెంట్ చేతుల్లో కూడా అది ఉండదు, అంతమంది నుంచి అపోజిషన్ వస్తుంది, అందులో వాళ్ళు కూడా బతకాలి. ఇక్కడ మీరు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ అసలైన రూట్ కాజెస్ చేసి ఇదంతా కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లో వీళ్ళ పేర్లు చేస్తున్నారు, వీళ్ళ పేరు మీద చేస్తున్నారని మీరే చెప్పారు. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని ప్రెజెంట్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ పర్స్పెక్టివ్ అదే ఉందా, మారిందా? అంటే వ్యాపారవేత్తల అంటే ఇప్పుడు జస్ట్ ప్రారంభమైంది రచన గారు. బేసిక్ గా ఏమవుతుందంటే ఈ పెద్దవాళ్ళందరూ కూడా షీల్డ్ కింద వాడుకుంటున్నారు వీళ్ళని, మత్స్యకారులు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కానీ షీల్డ్ కింద వాడుకొని ఈవెన్ మా మీద మేము వెళ్తే, నేను రాజేంద్ర సింగ్ గారు వెళ్తే మా మీద కూడా దౌర్జన్యం చేయబోయారు. మేము అక్కడ చక్కగా బతుకుతున్నాం, మమ్మల్ని పాడు చేయకండి, పక్షులే ఇంపార్టెంటా, మనుషులు ఇంపార్టెంట్ అక్కర్లేదా, మనుషులు బతకక్కర్లేదా అని. అంటే బేసిక్ థింగ్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళు షీల్డ్ కింద వాడుకొని, ఇప్పుడు ఏపీ పేపర్ మిల్స్ ఉంది రాజమండ్రిలో, వాళ్ళు ఏం చేస్తున్నారు, దళితులను షీల్డ్ కింద వాడుకొని వాళ్ళు నదిని గోదావరిని కాలుష్యం చేస్తున్నారు. ఆ కాలుష్యాన్ని ఎవరు పట్టుకోకుండా ఉండడానికి అని చెప్పి షీల్డ్ కింద వాడుకుంటున్నారు. అక్కడ కూడా నేను రాజేంద్ర సింగ్ గారు వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాం. ఆకంగా నన్నే డైరెక్ట్గా కట్టేసి కొట్టేపోయారు అక్కడ వెళ్తే. అంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు తిరగబడుతున్నారు. నేను ఇప్పుడు ప్రజలు తిరగబడి ఇప్పుడు ఏంటంటే జెన్జీకి ఇప్పుడు నేను ఈ మ్యాప్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఇంత ఘోరం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, యూ హ్యావ్ వేకప్, ఇట్ ఈస్ యువర్ ల్యాండ్, యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పదలుచుకున్నాను. అందు గురించి నేను ఇంత ఎక్కువగా వెళ్తున్నాను. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ రచన గారు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకున్నది, ఇప్పటి వరకు 50 సంవత్సరాల విధ్వంసం అయింది కదా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అక్కడ అభివృద్ధి గురించి ఎంత ఖర్చు పెట్టుంటారని మీ అభిప్రాయం? నీకేమైనా వైల్డ్ ఫిగర్స్ కొద్దిగానే ఏమైనా లేదు కదా? మొత్తం 50 ఏళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టింది less than 10 crores. ఐఎమ్ టెలింగ్ less than 10 crores. అంటే 10 crores రాష్ట్రం 50 ఏళ్ళు 50 ఏళ్లలో 10 కోట్లు కదా తక్కువ ఖర్చు పెట్టారు. 10 కోట్ల కంటే తక్కువ ఖర్చు పెట్టారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 75-76 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం అంటే అడగలేదు. వీళ్ళు బేసిక్ ఏంటంటే ప్రతి రూపాయి ఖర్చు పెడితే 70 పైసలు కేంద్రం నుంచి వస్తాయి. వీళ్ళు 30 పైసలు ఖర్చు పెట్టలేదు, వాళ్ళు 70 పైసలు అడగలేదు. అది మన రాష్ట్రం దౌర్భాగ్యం. ఇప్పుడు సడన్ గా 2026లో సడన్ గా వాళ్ళు 3000 కోట్లు ఖర్చు పెట్టడానికి డిసైడ్ అయ్యారు. అంటే 50 ఏళ్ళ నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ కేసులు 24-25 కేసులు వస్తున్నాయి, ఇవన్నీ వచ్చిన తర్వాత సడన్ గా పెద్ద డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం లేదు, ఆ డబ్బును ఖర్చు పెట్టి విధ్వంసం చేస్తున్నారు. విధ్వంసం చేస్తుంటే అందు గురించనే మన ఈయన లాయర్ గారు అంటాను, మన టీచరు పతంజలి శాస్త్రి గారు ఎన్జిటి కేసు వేశారు. కేసు వేసి అదే సాల్ట్ వాటర్ ఇంట్రూషన్కి ఆపడానికనే మేము 2900 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తున్నాం, ఇది వేస్తున్నాం, అడ్డుకట్ట కడుతున్నాం, అది ఇది అంటే ఎన్జిటికి వెళ్తే మీకు దీని మీద పర్మిషన్లు ఉన్నాయంటే ఎవరిదైనా పర్మిషన్ లేదు. పర్మిషన్స్ లేకుండా 2900 కోట్లు ఖర్చు పెట్టడానికి తయారైపోయారు. అది ఏ రకమైన శాస్త్రీయ అంచనాలు కానీ స్టడీస్ కానీ లేకుండా. ఎందుకు నేను మధ్యలో త్వరగా రావాల్సి వచ్చింది అంటే, ఇన్నాళ్ళు ఊరుకుని రావాల్సి వచ్చింది అంటే, మొన్న ఈ మధ్యన ఆ కేసు జడ్జిమెంట్ వచ్చింది. ఆ కేసు డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను. అవి చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఇంత ఘోరమా అంటే, మనకి ఈ పతంజలి శాస్త్రి గారికి వయసు 85 ఏళ్ళమ్మ. ఆయన ఏమి పట్టుకుపోయేది ఏం లేదు. ఆయన ఒకప్పుడు ఇదివరకు అసలు ఇండస్ట్రీస్ అవి వాటి మీద హైదరాబాద్ మీద పోరాడారు. మీకు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి తెలుసు, అక్కడ కాలుష్యం మీద పోరాడారు. చాలా మంచి వ్యక్తి. సో ఆయన వేసిన కేసు హైకోర్టు మన ఎన్జిటి చాలా మంచి తీర్పు ఇచ్చింది. మీరు దీన్ని కొత్తగా పథకాలు ఏం పెట్టకండి, వితౌట్ పర్మిషన్స్ అని ఆపేసింది, స్టాల్ చేసింది. అంటే ఆల్రెడీ అలొకేట్ అయింది డబ్బులు కూడా అలొకేట్ చేసేసి మీరు చెప్పేది కొంత అర్థం కాని ఒక యాంగిల్ అడుగుతాను నేను. ఇంతకాలం ఖర్చు పెట్టలేదు కొల్లేరు మీద. అంటే కొల్లేరు మీద ఖర్చు పెట్టిన వాళ్ళు, దాన్ని చేసుకున్న వాళ్ళందరూ ప్రైవేట్ ఇండివిజువల్స్. దానివల్ల
అంత ఎక్స్టెన్షన్ ఖర్చు ఉన్నదాన్ని పెట్టడం కూడా కాదమ్మా, కొల్లేరు విధ్వంసం చేస్తున్న వాళ్ళు. కొల్లేరు మీద ఎవరు ఖర్చు పెట్టలేదు. ఎవ్రీబడి ఖర్చు ఈస్ పెట్టలేదు. ఎక్స్‌ప్లాయిటింగ్. దాని ద్వారా వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేశారు ఎవరు మొత్తం. everybody is exploiter. Nobody has done anything for Kolleru so far, and government and state government did only 10 crores, spent 10 crores in all 50 years. అది పరిస్థితి. ఇప్పుడు ఈ 2009 క్రోర్స్ తో వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ఎగ్జాక్ట్ గా చెప్పండి లేమన్ లాంగ్వేజ్. అంటే సాల్ట్ బేసిక్ గా ఇప్పుడు రచన గారు బేసిక్ ఏమవుతుందంటే ఇక్కడ నీరు తగ్గితే సముద్రం నీరు భూమి మీదకి వస్తుంది, భూమిలో నీరు తగ్గితే గ్రావిటీలో. కాబట్టి ఇక్కడ కొల్లేరులో నీరు తక్కువ అవుతుంది. కొల్లేరులో నీరు తగ్గిపోతే సముద్ర నీరు వచ్చేస్తుంది కాబట్టి అక్కడ అడ్డుకట్టేస్తూ ఉంటారు. అక్కడ అడ్డుకట్ట కాదు వేయాల్సింది, కొల్లేరుకు రావాల్సిన నీరుని ఆపేశారు. అటు బుడమేరు డైవర్షన్ కెనాల్ అని కానీ, రాకపోతే ఇటు తమ్మిలేరు కానీ, రాకపోతే ఎర్రకాలువ కానీ, ఇవన్నీ కూడా ఆ పూడికలు అవి తీసి ఆ నీరు వచ్చేటట్టు. ఒకవేళ నిజంగా విజయవాడలో అది ప్రవహించే ఏరియాలో ఇల్లులు కట్టేశారు, కాలనీలు వచ్చేసాయని చెప్పి మనం మునిగిపోయిన చూశారు. విజయవాడ ఈ ప్రభుత్వం రాగానే మునిగిపోతే చంద్రబాబు నాయుడు గారు 2-3 రోజులు అక్కడే కూర్చున్నారు. ఆ మునిగిపోయేది బుడమేరు, అంటే బుడమేరు ముంపది. ఆ బుడమేరు మునిగిపోకుండా ఉండాలంటే పైన కనీసం కింద నుంచి పెద్ద గొట్టాలో ఏదో పెద్ద కాలువ వేసి అది డైరెక్ట్ గా మన కొల్లేరుకి వచ్చేటట్టు చేయాలి ఆ వాటర్. అది కొల్లేరుకి వస్తే కొల్లేరు ఎప్పుడు నిండుగా ఉంటుంది, కొల్లేరు నిండుగా ఉంటే సముద్రం నుంచి నీరు లోపల రాదు. అది మానేసి సముద్రానికి అడ్డు కట్టేస్తాం, ఇక్కడ కొల్లేరుని కట్టేస్తాం, బుడమేరుని ఆపేస్తాం అంటే కరెక్ట్ కాదు. సైంటిఫిక్ స్టడీ జరగల. నేనేమంటానంటే సైంటిఫిక్ స్టడీ చేయండి. నా కామన్ సెన్స్, నేను ఆర్డినరీ పర్సన్ నేనే చెప్పగలుగుతుంటే ఒక సైంటిస్ట్ ఎంత చక్కగా చెప్తారు దీని గురించి. Now entire country has gone into the hands of the contractors అమ్మా. కాంట్రాక్టర్స్ కి బిజినెస్ ఇచ్చేయాలి. అందులో కూడా ఏ పార్టీ వచ్చినా ఒకటే కాంట్రాక్టర్ ఉంటారు. మీరు అది కూడా చూస్తున్నారు కదా. ఇదివరకు వైసీపీ ఉన్నా అదే కాంట్రాక్టర్ ఉన్నాడు, టీడీపీ వచ్చినా అదే కాంట్రాక్టర్ ఉంటారు, రేపు పొద్దున ఉట్టి జనసేన అధికారంలోకి వచ్చినా అదే కాంట్రాక్టర్ ఉంటారు. అంటే ఆ కాంట్రాక్టర్ మారాలి అంటే, వ్యవస్థ మారాలంటే ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వడం మానేసి కాంట్రాక్టర్కి ఏం కావాలో అది ఇస్తున్నాం. అక్కడి నుంచి మారాలి, అది మారాలన్నది నా ఉద్దేశం. సత్యనారాయణ గారు, ఇందాక మీరు దీనికి సొల్యూషన్ గా ఒక మోడల్ ని సజెస్ట్ చేశారు. ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉన్న పని కాదు, ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన తీసుకొచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళ నుంచి వ్యతిరేకత తీసుకొస్తే ఈ మొత్తం సిస్టమ్ మారే అవకాశం, ఇది ఒక బిల్ అయ్యే అవకాశము, చాలా స్ట్రిక్ట్ గా ఉండే అవకాశం ఉందని చెప్పారు. అయితే దీనికి రిపబ్లిక్ సినిమా ఎగ్జాంపుల్ కూడా మీరు ఫస్ట్ కోట్ చేశారు. మీరు వెళ్ళినప్పుడు కూడా రైతులే వాళ్ళు అసలు సమస్య వాళ్ళదని కూడా అర్థం చేసుకునేటువంటి స్థితిలో వాళ్ళు లేరు. మీరు గతంలో ఫైట్ చేసిన విషయంలో కానీ, గతంలో ఫైట్ చేసిన ఎన్వైరన్మెంట్ లో కేసుల్లో ఎప్పుడైనా సరే ఇలా షీల్డ్ గా వీళ్ళు ఉపయోగించుకున్నప్పుడు వీళ్ళు నిజంగా వాళ్ళ కోసం ఫైట్ చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? మొత్తం ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వరకు చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఎంత? లేదండి. ప్రతి దగ్గర ప్రజలు భాగస్వామ్యం చైతన్యం అయిన ప్రతి దగ్గర అరాచకం ఆగిందమ్మా. ఇది దేశం అంతా నేను చెప్తున్నాను. అదే నదుల పునరుద్ధరణ కానీ, రాకపోతే మిగతా అన్ని విషయాలు మేము చూస్తున్నాం కదా. అది అంటే ఇప్పుడు ఈ ఒక్క విషయం నేను చెప్పడానికి కారణం ఏంటంటే దాదాపు 3,500 కోట్లు ఇప్పుడు బ్లూ ప్రింట్ తయారైంది. అది మనకి 2,500 కోట్లతో అయిపోతుంది. కారణం ఏంటంటే దీనికి ఎక్కువ ఖర్చు లేదు మనకి చేయాల్సింది. అక్కడ ఏమంటారు దాన్ని, ఎన్క్రోచ్మెంట్స్ని తీయడం, వాళ్ళని పంపించడం. ఈ నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఫ్రమ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు 2006లో మనకి ఆర్డర్ వేసింది. ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు వీళ్ళు ఫేస్ చేస్తున్నారు మన గవర్నమెంట్ ఇప్పుడు. కాబట్టి నేను చూసేది ఏంటంటే ఈ టైంలో మనం చేయాల్సింది వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొటెక్ట్ కొల్లేరు. కొల్లేరు విల్ హెల్ప్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండి. కొల్లేరును రక్షించుకుంటే కొల్లేరు మనం రక్షిస్తుంది. ఇన్ని సంవత్సరాలు, 800 సంవత్సరాలు మహమ్మదీల పాలనలో కానీ, 200 సంవత్సరాలు భయంకర నిరంకుశమైన కలోనియల్ రూల్ ఆఫ్ బ్రిటన్లో కానీ పాడలేదు. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 27 ఏళ్ళు పాడాల. 75 వరకు బాగుంది. ఎప్పటి నుంచి డీకే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను తీసుకున్నాను. ఒక 50 సంవత్సరాలు అయింది. గత 50 సంవత్సరాలు మొత్తం మనం నాశనం చేస్తాం కొల్లేరుని. మనం ప్రపంచానికి దిక్సూచులు కావాల్సింది, మనం కొల్లేరుని నాశనం చేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బేసిక్గా ఏమనంటే, మేము మిమ్మల్ని బాగు చేయడానికి, బ్రిటిష్ వాడు ఇండియా వచ్చినప్పుడు ఏం చేశారు, మిమ్మల్ని మీకు అన్ని నేర్పించడానికి వస్తున్నాం అని. మనకు అన్ని బాగున్న తీసుకొచ్చి పాడు చేసి వెళ్ళిపోయారు. సేమ్ ఈ రైలు చెలువుల వ్యాపారస్తులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చెప్తారంటే, లేదు మీకు అసలు ఏముంది, ఎంత చేప పట్టుకుని మీకు ఏమొస్తుంది, ఇదిగో నువ్వు 5 లక్షలు తీసుకొని నీ కూతురు పెళ్లి చేసుకో, 1 లక్షలు తీసుకొని నీ కూతురుని చదివించుకోవాలి. కానీ వాళ్ళకి అదే కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ జరుగుతున్నది ఏంటంటే విధ్వంసం. వీళ్ళు భావితరాలు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అక్కడ చేపల చెరువుల్లో రొయ్యలు ఇంకా పండడం మానేస్తే, చేపలు పండడం మానేస్తే, బీడు భూముల కింద మారిపోతాయో ఆ భూమిని వదిలేసి వాళ్ళు పారిపోతారు. అక్కడ ఉండరు. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది?
అదే కొల్లేరును కాపాడుకుని ఉంటే కాంటూర్ 10 వరకు కానీ వాటర్ ఉంటే ఎంతమంది వచ్చినా హ్యాపీగా తినొచ్చు. అల్టిమేట్గా ఈ వరదలు వారలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ మనకు తినడానికి తింటుంటే చాలని పరిస్థితికి వస్తుందమ్మా రచన గారు. తినడానికి తిండి ఉండాలి అంటే ముందు మంచి వాతావరణం ఉండాలి కదా, నీరు ఉండాలి కదా. మనం నీరుండే ఏరియాను పాడు చేసేస్తున్నాం, మంచి వాతావరణాన్ని పాడు చేసేస్తున్నాం. నెక్స్ట్ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి కాంక్రీట్ జంగల్లా తయారు చేయడానికి ట్రై చేస్తున్నాం. అది సముద్రం తీసుకెళ్ళి న్యాచురల్ బ్యారియర్ ఇది వేలాది సంవత్సరాలుగా న్యాచురల్ బ్యారియర్గా యాక్ట్ చేసింది. ఇప్పుడు ఎందుకు యాక్ట్ చేయలేదని అడగండి ఎవరినైనా సైంటిస్ట్ని, వాడు చెప్తాడు. ఇక్కడ కొల్లేరులో రావాల్సిన నీరు ఇన్ఫ్లో తగ్గిపోయింది, అందుకని అటు నుంచి సముద్రం నుంచి నీరు లోపలికి వస్తుందని. చాలా కామన్ సెన్స్ అది. నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు వరకు అంటారు కదా. సముద్రం నీరు, ఇక్కడ నీరు ఉంటే సముద్రం నీరు రాదు. ఎప్పుడైతే మనం ఇసుక దోచేస్తున్నాం, ఇక్కడ నీరు రాకుండా చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా సముద్ర నీరు భూమిలోకి వస్తుంది. దానికి ఇప్పుడు అర్జెంటుగా పెద్ద గోడలు కడతానని కాంట్రాక్టర్స్ తయారైపోతున్నారు. మనం కాంట్రాక్టర్ డ్రివెన్ ఎకానమీ కాకుండా పీపుల్స్ డ్రివెన్ ఎకానమీలోకి రావాలి, ఎకాలజీ డ్రివెన్ ఎకానమీలోకి రావాలి. ఎకాలజీని రక్షించుకుంటేనే భావితరాల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. రాకపోతే రోగాలు పారవుతాం, మనం సంపాదించుకున్నదంతా అక్కడ పోతుంది. ఫైనల్ గా సత్యనారాయణ గారు, ఫైనల్ 1 క్వశ్చన్ దీంతో కన్క్లూడ్ చేద్దాం. మీరు మొదటి ఒక అడుగైతే వేశారు, ఒక లేఖ రాశారు, అందరికి అవగాహన వచ్చేలా చేశారు. మీ తదుపరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిపెండ్స్ ఆన్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అమ్మా. నాకు తెలిసి ఇప్పుడు రామ్ సార్ నుంచి కూడా మన ప్రభుత్వానికి ఒత్తిడి వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది ఎందుకు చేయలేదని, సుప్రీంకోర్టు అడుగుతుంది ఎందుకు మా ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదని. ఇన్నాళ్ళు బేసిక్ ఏంటంటే మీకు రెండు లాస్ట్ ప్రశ్న అన్నారు కాబట్టి చెప్తాను. 2 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి మన రాజ్యాంగంలో పర్యావరణాన్ని రక్షించడానికి. మొట్టమొదటి 48A ప్రకారం ఏంటంటే, ఆర్టికల్ 48A ప్రకారంగా ప్రతి ప్రభుత్వ అధికారి తన పరిసరాల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని కాపాడడం, అభివృద్ధి చేయడం, ఇది వాళ్ళ పని. నెక్స్ట్ 51AH ప్రకారంగా మీ పని నా పని ఏంటంటే, మనకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వకపోయినా మనది అదే రెస్పాన్సిబిలిటీ, చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కాపాడడం, కంపాషనేట్ టు అదర్ లైఫ్. అంటే అప్పుడు కంపాషనేషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అక్కడ కొల్లేరులో 6,000 కిలోమీటర్ల దూరం నుంచి పక్షులు వస్తున్నాయి, వాటికి ఇక్కడ గూడు లేకుండా చేస్తే కంపాషనేట్ ఏముంది, మనం బతికితే చాలు, చేపలు పోయినా పర్వాలేదు, పక్షులు పోయినా పర్వాలేదు అనే పరిస్థితికి ఈ రాజకీయాల్లో డబ్బును అలవాటు చేసినట్టే పర్యావరణ విధ్వంసాన్ని కూడా ఈ బిజినెస్ పీపుల్ అలవాటు చేశారు. దాని నుంచి కొద్దిగా పైకి రావాలి, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వైపు అడుగులు పడుతుందని ఆశిస్తున్నాను. ప్రజల్ని వివేకం చేస్తేనే జరుగుతుంది అది. ఎప్పుడైతే ప్రజలు తిరగబడతారో, గతంలో రచన గారు నాకు తెలిసి మీ చిన్నప్పుడు మీ తండ్రి గారు ఏదైనా ఒక లంచం తీసుకొని ఇంటికి వస్తే మీ తల్లి ఇంట్లోంచి తగిలేసే పరిస్థితి, ఇప్పుడు తీసుకురాకపోతే తగిలే పరిస్థితి. భార్య కూడా ఇదివరకు ఏంటంటే బల్ల కింద చెప్పేవారు కదా, లంచం తీసుకుంటే టేబుల్ కింద నుంచే తీసుకోవాలి, ఎందుకంటే ఎవరైనా చూస్తే చికాకని. ఇప్పుడు బల్ల కింద ఏం కాదు, మా అమ్మాయి నెంబర్ ఇస్తాను ట్రాన్స్ఫర్ చేసేయండి, మా అల్లుడి నెంబర్ ఇస్తాను ట్రాన్స్ఫర్ చేసేయండి అని ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు. నేను చాలా ఓకల్గా ఉంటాను, ఎందుకంటే ఇది నాకు తెలుసు కాబట్టి. ఎవరైనా నిజంగా అడిగారు అనుకోండి, ఎవరు నిజంగా ఆ పేర్లు కొడతారో చెప్పాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితి నుంచి మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, ప్రజలు పర్యావరణాన్ని పరిరక్షించుకునే దిశగా అడుగులు వేయాలి. అడుగులు వేస్తే అందరూ కలిసి వస్తారు. అసలు వాళ్ళే డబ్బులు తీసుకొని ఓట్లు వేసి దొంగలకు అధికారం ఇస్తే ఇంకా ఎవరు వచ్చినా ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా చేయలేరు, ఎవరు వచ్చినా ఏం చేయలేరు. కాబట్టి నాది ఉద్యమం బాట పడుతున్నాను, ఇది కానీ పట్టించుకోకపోతే డెఫినెట్గా టేక్ దిస్ యాజ్ ఏ మూమెంట్, పీపుల్స్ మూమెంట్, and I'll see that this Kolleru is protected and this is only sanctuary. మనకి ఏమంటారు పర్పస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక సాంచురీ ఇది, మనకు ఇంకోటి లేదు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రులుగా అందరికీ ఉంది, మీకు ఉంది, మాకు ఉంది, అందరికీ ఉంది హక్కు. అది ప్రజలకు తెలిస్తే ఆటోమేటిక్గా ప్రజలు తిరగబడుతున్నారు అనుకోండి, స్థానికులు తిరగబడతారు. రాకపోతే స్థానికులు తిరగబడే ధైర్యం లేదు. అక్కడ వ్యాపారస్తులందరూ కబ్జా చేశారు, ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు కంట్రోల్లో ఉంటున్నారు. ఇవాళ సాయంత్రం మీరు ఒకరు మీటింగ్ పిలిచారనుకోండి, ఆయన పైన నుంచి ఫోన్ వస్తుంది, ఎవరైనా వాళ్ళకి వెళ్ళక సత్య గారు వస్తున్నారు, వాటి వెళ్ళొద్దు అని. అంటే బాబు మా అమ్మాయికి బాగాలేదని ఆడు వెళ్ళిపోతారు చెప్పకుండా. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మారాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. నేను మరోసారి ఆ మ్యాప్ ఎందుకు చూపిస్తానంటే, నాకు మాటికి ఆ మ్యాప్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగిందంటే, ఈ మ్యాప్ ఎప్పుడు ప్రజలు చూస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి 75లో ఎలా ఉంది పరిస్థితి, 2025లో ఉంది. మన పిల్లలు, మన ప్రజలు మనం క్షమించరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఎంత డబ్బు ఉన్నా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు. మనం చాలా పెద్ద వాళ్ళు చూసాం, CEO ఆఫ్ యాపిల్ చూసాం. వాట్ ఈస్ సెడ్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మనం వీఆర్ రూయినింగ్ అవర్ హెల్త్.
మనం బ్రహ్మాండమైన చెరువులు నాశనం చేసుకున్నాం. ఏలూరులో ఎన్నిసార్లు విరోచనాలు, వాంతులు, జబ్బులు వచ్చినాయి ఉన్నాయండి? ఏలూరులో ఎందుకు వస్తున్నాయంటే కాలుష్యం వల్లే. అలాంటిది కొల్లేటిని కాలుష్యం చేస్తే ఈ ఎక్కడ పోతుంది? మనం ఎలాగ బతుకుతాం? భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం కదా. పక్షులకు ఎప్పుడైతే చనిపోవడం మొదలైతే అది బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఆల్సో ఎండ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. థ్యాంక్ యూ రజని గారు. ఫైనల్‌గా సత్యనారాయణ ఇంకోటి చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటన్నారు. ఎప్పుడైతే ఇది కోర్ట్ ఇంటర్వ్యూన్ అవుతుందో, ఇదంతా జరుగుతుందో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం గావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం. సో, మీరు జనసేనలో ఉన్నారు కాబట్టి ఇది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదని అనుకుంటున్నారా? ఒక పార్టీలో ఉండి మీరు లెటర్ రాయడం కావచ్చు, మీ వల్ల ప్రెషర్ రావడం కావచ్చు. మీ మీద ఏ ప్రభావం పొలిటికల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదనుకుంటున్నారా? ఏం ఉండడానికి అంటే ముందే నేనే ప్రధాన కార్యదర్శి బాధ్యత వద్దని నేను ఎందుకు చెప్పానంటే, యాజ్ ఎ ఆర్డినరీ పర్సన్ లాగా పార్టీలో ఉన్నాం అనుకోండి, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ డిఫరెంట్. ఇప్పుడు కాదు, నేను కళ్యాణ్ గారికి ఇదివరకు కూడా రాజ్యాంగం పుస్తకం ఒకటి ఇచ్చి ఆయనకు ఒకటి చెప్పాను, యూ అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ అని. ఆయన కూడా ఎవరికైనా ఇబ్బంది ఉంటే సత్యాగ్రహతో మాట్లాడండి అని ఆయన సదస్సులు ఆయన కూడా చెప్పారు. ఇక్కడ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ పర్యావరణానికి విఘాతం వచ్చినా నేను వెళ్తాడని నేను చెప్పలా, కళ్యాణ్ గారే తెలుసుకొని చెప్పారన్నమాట. కాబట్టి నేను నా పని అలాగే చేస్తున్నాను. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ మీ. కాబట్టి దానివల్ల పార్టీకి నష్టం వస్తుంది అని కానీ, ప్రభుత్వానికి నష్టం వస్తుంది కానీ, ప్రజలకు నష్టం వస్తుంది అంటే నేనే చేయను. నేను చేసిన దానివల్ల పార్టీకి బెనిఫిట్ ఉంటుంది, ప్రజలకు బెనిఫిట్ ఉంటుంది, రాష్ట్రానికి బెనిఫిట్ ఉంటుంది, దేశానికి. పార్టీకి ఉండే బెనిఫిట్ ఏంటో చెప్పండి. మీరు చేసిన ఇప్పుడు ఉద్యమం వల్ల పార్టీకి జరిగే బెనిఫిట్ ఏంటి? వన్ ఆఫ్ ద 7 ఫండమెంటల్స్ లో లాస్ట్ ని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావన. దట్స్ అవర్ గోల్. అవినీతిపై రాజీ లేని పోరాటం అపోర్ట్ చేస్తుందంటే పార్టీకి బెనిఫిట్ కాకపోతే ఏమవుతుందమ్మా? ఈ రోజు ప్రజలు ఏం చేస్తున్నారని చూస్తున్నారు. ప్రజలు ఓటేసి గెలిపించారు, కానీ ఇప్పుడు మీరేం చేస్తారు? గెలిచగలని చూస్తారు కదా. అప్పుడు మనం డెఫినెట్ గా పార్టీకి అది బెనిఫిట్ అవుతుందని నా నమ్మకం. ఓకే, ఈ విజయాన్ని పార్టీలో ఉన్న జనసేన విజయంగా చూస్తారు అంతే కదా. ప్రజలు దాన్ని జనసేన విజయంగా పర్సీవ్ చేసుకుంటే అది పార్టీ విజయం అని చెప్తున్నారు. ఒకవేళ ఒకటమ్మా, నా దృష్టిలో ఏంటంటే పర్యావరణం అనేది పార్టీలకు అతీతంగా ఉండాలి. మానవత్వం లాగా పర్యావరణం అనేది నాట్ లింక్డ్ విత్ ఎనీ పార్టీస్. నేను తప్పు చేస్తే తప్పు చేస్తున్నానని నన్ను నిలదీయండి, నేను తప్పు కాకపోతే నన్ను సమర్థించండి. నా వాదన అలాగే ఉంటుంది. నేను ఐ డోంట్ సే నేను చెప్పింది రైట్ అని నేను అన్నాను. కానీ అక్కడ కొల్లేరు విధ్వంసం అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న కొల్లేరుని మనం అధికారంలోకి వచ్చిన 50 ఏళ్ళలో నాశనం చేసామంటే మనం ఆలోచించుకోవాలి కదా ఒకసారి. అంటే మనకి పాలన రాదా? రాత మనం అమ్ముడుపోతున్నామా? రాత మనం ఖాతరు చేయడం లేదా? మనకు బాధ్యతారాహిత్యంగా ఉన్నామా? బయోడైవర్సిటీ యాక్ట్ ఉన్నా కూడా ఏం చేస్తున్నాయి ఈ బయోడైవర్సిటీ బోర్డులు? ఏం చేస్తున్నాయి ఈ ఎన్విరాన్మెంట్లో కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తున్నాయి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? తిని పడుకుంటున్నారు. నిజంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తే జరిగే అవకాశం లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. దీని గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పారంటే ఇప్పటివరకు కూడా కొల్లేరు ఈ లెవెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ లో ఉందని అందరికీ తెలియదు. జస్ట్ ఇట్స్ డిస్ట్రక్టెడ్ అనుకున్నాం. దీని గురించి ఇన్ అండ్ అవుట్ చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో చర్చ.